అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో తులారాశికి ఏ విధంగా ఉంది గురువుగారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరంలో విశేషంగా తులారాశి వారికి సంబంధించి మనకు ఆదాయము వ్యయానికి సంబంధించి మనం పక్కకు పెడితే గ్రహ సంచారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయ వ్యయాల విషయానికి వస్తే కూడా ఆదాయం 5, వ్యయం 14, అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఇక్కడ ఆదాయం మరి తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది కదండి అని అంటే మనకి వీడియో ఎండింగ్లో చెప్పాను అసలు ఆదాయాన్ని వ్యయాన్ని మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలని. ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న అపార్థాల వల్ల వీరి అవమానం అనేది ఎక్కువగా ఉంటుంది. ముందు అసలు వీరిని టచ్ చేసేదానికి చాలామందికి భయం. వీరు బిల్ట్ చేసుకున్నటువంటి వీరి కెరీర్ కానీ వీరి పేరు ప్రతిష్టలకు కూడా అందరూ కూడా ఎక్కువ శాతము అనవసరంగా తిట్టరు, అనవసరంగా మాట్లాడరు. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం స్థిరంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఎక్కువ లాభం చేకూరుతాయి. వీరి భార్య లేదా వీరి యొక్క పార్ట్నర్ ఎవరైనా ఉంటే పార్ట్నర్స్తో కలిసి వ్యాపారం చేస్తే మంచిది. వీరి యొక్క అకౌంట్ విషయాల్లో కూడా ఏంటంటే ఈ సంవత్సరం వీరైతే వీరి అకౌంట్ కంటే వీరి భార్య అకౌంట్ త్రూ కనుక వీరు ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ పరమైనటువంటి పనులు చేసేటువంటి వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. అధిక వ్యయం ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెడతారు. ఫ్యామిలీ ఫంక్షన్స్కి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. గృహప్రవేశాలు జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు గృహప్రవేశానికి కానీ ఇల్లు నిర్మాణానికి కానీ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. బడ్జెట్ వేసుకొని పనులు చేయడం ఖచ్చితం. అలా కాదని ఇష్టంగా ఖర్చు పెడితే అసలు వీళ్ళ చేతి దాటిపోతుంది. దగ్గరలో అసలు వీరు ఏది కూడా కంట్రోల్ చేయలేనంత ఖర్చు అవుతుంది. ఉద్యోగము వ్యాపారానికి సంబంధించి కూడా చూసుకుంటే డిప్లొమాటిక్ పరమైనటువంటి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. హెచ్ఆర్ లాంటివి కానీ అడ్మిన్ డిపార్ట్మెంట్లు కానీ టీమ్ లీడింగ్ పనిచేసే వాళ్ళు కూడా వీరికి ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారానికి విషయానికి వస్తే కనుక భాగస్వామ్య వ్యాపారాలు, ఫ్యాషన్, బ్యూటీ, ఏదైనా అలంకారప్రాయంగా ఉండేటువంటి వస్తువులు ఇవన్నీ కూడా వీరికి బాగా సేల్స్ అనేది పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే న్యాయపరమైనటువంటి విద్యార్థులు అంటే లా చేసేవాళ్ళు, మనకు తులారాశి అని కనిపించేది తరాజు, అది కనిపించేది మనకు కోర్టులో కనిపిస్తుంది. కాబట్టి లా చదివే వాళ్ళందరికీ కూడా ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలము. రాహు కూడా వీరికి నక్షత్రాధిపతిగా ఉన్నారు కొన్ని రాశుల వారికి. కాబట్టి స్వాతి నక్షత్రం లాంటి వారికి ఫైన్ ఆర్ట్స్, డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్లు, అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా బాగా లాభం చేకూరుస్తాయి. అలాగే గృహిణులకు విషయానికి వస్తే కుటుంబ సమతుల్యత, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ వీరు ముందుకెళ్తూ ఉంటారు. వీరిని కావాలని టార్గెట్ చేసి తిట్టిన వాళ్ళు కూడా వీరిని మెచ్చుకుంటారు ఈ సంవత్సరం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా భాగస్వామ్య వ్యాపారాలు, ఏదైనా కాంట్రాక్ట్ కుదిరించుకొని పనులు చేయడము, అలాగే జ్యువెలరీ వర్క్స్ కానీ అలంకారం ప్రాయం వర్క్స్ కానీ ఏదైనా అల్లికలు చేసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలంగా మనం చూడొచ్చు. రాజకీయపరమైనటువంటి విషయానికి వస్తే ఒప్పంద రాజకీయాలు ఉంటాయి. అంటే ఈసారి మీ పార్టీ ఇన్ని సీట్లే పార్టిసిపేట్ చేయాలి, మీరు కొన్ని చోట్ల నిలబడకూడదు అని ఒప్పందం చేసుకుని రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. అలా కాకుండా ఉంటే మటుకు ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కలయికలు ఈ సంవత్సరం అంటే పార్ట్నర్షిప్తో కలయికతో అన్ని రకాలుగా చూడండి. ఉద్యోగాల్లో అంతే ఉంది, టీంతో కలిసి పనిచేయడము, వ్యాపారంలో పార్ట్నర్షిప్, రాజకీయాలు, సినిమా రంగాలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ముందు సినిమా రంగానికి సంబంధించి కూడా ఏంటంటే ఏవైనా సరే కాస్త ఆర్టిస్టిక్ మూవీస్ తీస్తారు. కళ అంటే సాగర సంగమం లాంటి సినిమాలు తీసే వాళ్ళు ఉంటారు, లేదా కొన్ని రకాలైన మ్యూజిక్కి సంబంధించి సినిమాలు, లేక డాక్యుమెంటరీస్ ఉంటాయి, ఫలానా వ్యక్తి బయోగ్రఫీ అలాంటివి తీస్తూ అవన్నీ కూడా బాగా సక్సెస్ అవుతారు అది తీసేవాళ్ళు. లేదా ఫ్యాషన్కి సంబంధించి ఒకప్పుడు ఫ్యాషన్ ఎలా ఉండేది, ఇప్పుడు ఫ్యాషన్ ఎలా ఉంది అని కనుక సినిమా తీస్తే కూడా వారికి అద్భుతంగా ఉంటుంది. అలాగే వీలైనంత వరకు కూడా అసభ్యకరమైనటువంటివి చూపించకుండా మూవీస్ తీసే వాళ్ళకి ఎక్కువ లాభం ఉంది ఈ సంవత్సరం. అలాగే దాంపత్య జీవితం, వైవాహిక జీవితంలో కూడా దాంపత్య జీవితం సుఖంగా ఉంది. ప్రేమించి వివాహం చేసుకునేటువంటి వాళ్ళకు కూడా పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఒకవేళ కొంతమందికి కలత్ర దోషం వల్ల డైవర్స్ అయి ఉంటే గనక ద్వితీయ వివాహం రెండోసారి వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం ఆఖరిలో అనుకూలంగా ఉంది. అలాగే సంతానానికి సంబంధించి కూడా ఏంటంటే పిల్లలు కూడా బాగా ఆర్టిస్టిక్గా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆర్ట్స్ పెయింటింగ్స్ బాగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇది మనకు వద్దు చదివే కావాలి అంటూ ఉంటారు. ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి. అలాగే విదేశాలలోకి వెళ్ళి విద్య నేర్చుకోవడం కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, పిల్లలకి ఇవన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. చాలా బాగా వారి పిల్లలు కూడా ఈ పరంగా ముందుకెళ్తూ ఉంటారు. కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు అవసరము. చర్మ సంబంధితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ ఎలర్జీస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలర్జీస్ కానివ్వండి, షుగర్ పెరగవచ్చు, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటివి రావచ్చు, అధికంగా లావవచ్చు, అధికంగా బక్కగవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళ విషయానికి వస్తే ముఖ్యంగా థైరాయిడ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికమైనటువంటి తీపి తినడం మంచిది కాదు. అలాగే అధికంగా ఏవైనా కూల్ డ్రింక్స్ తాగడం కూడా మంచిది కాదు. వీలైనంత వరకు తులారాశి వాళ్ళు ఆరోగ్యపరంగా బోన్స్, ఈ వెన్ను నొప్పులు వీటి పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం నిద్రలేమితనం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఆ పరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. గురువుగారు, వాళ్ళకు వచ్చిన ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? విశేషంగా తులారాశి వారికి సంబంధించి శుక్రుడు రాశ్యాధిపతి. శుక్రుడు అనగానే మనకు గుర్తొచ్చేది 2 రాశులు, వృషభ రాశి ఒకటి, మరొకటి ఈ యొక్క తులారాశి. అయితే తులారాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే మనకు వృషభము అని అనగానే శుక్రుడు రాశ్యాధిపతి గుర్తొస్తుంది. అందుకే ఆయన పైన ఎప్పుడు కూడా శివుడు కూర్చొని ఉంటాడు. వృషభము నీతికి, న్యాయానికి, ట్రాన్స్పరెన్సీకి నిలువ. ఈయన మంత్రం కూడా అదే ఉంటుంది. ఈ తులారాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ స్ఫటిక వర్ణం, స్ఫటిక గంధం, స్ఫటిక పుష్పం, స్ఫటికమాల్యాంబరధరం అని. కాబట్టి శివారాధన చేసేవాళ్ళు శివారాధన చేయండి. శివుడికి అభిషేకము, శివుడికి సంబంధించి ఏవైనా మేము విపరీతంగా చేస్తాము, నిత్యము శివుడికి అభిషేకం చేసుకుంటాము, చాలా మంచిది. ఇవి కాకుండా ఇంకా చేయాలనంటే లక్ష్మీ నరసింహస్వామికి ఆరాధన చేయండి. లక్ష్మీ నరసింహస్వామికి కూడా ఏంటంటే మనకు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్లోకాలు ఉంటాయి వాళ్ళు. ఉదాహరణకు ఓం నమో భగవతే నరసింహాయ, నమస్తే జస్తేజసే, ఆవిరావిర్భవాన్, వజ్రణక వజ్రదంష్ట, కర్మాశయాన్ గ్రంథయ గ్రంథయ, ఓం గ్రస గ్రస ఓం స్వాహ, అభయమభయమాత్మనే భూయిష్ట, వజ్రణక వజ్రదంష్ట. ఈ ప్రకారంగా ఉంటుంది. ఇది మీకు యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే దొరుకుతుంది. దీన్ని బాగా చదవండి లేదా వినండి ఫస్ట్, తర్వాతకి చదవండి. సంకష్టి అని అంటాం, లేదా సంకటహర చవితి అని అంటూ ఉంటారు. సంకటహర చవితి రోజున గనక ఎవరైనా వారికి కాస్త ఇబ్బంది ఉంది, బాగా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం అన్న వాళ్ళు వీలైతే ఒక 11 నెలల పాటు, ఉగాది నుండి ప్రారంభించి 11 నెలల పాటు సంకటహర చవితి హోమాలు పాల్గొనండి. ఆ రోజున నత్తం చేయాలి. నత్తం అని అంటే పొద్దున్నుంచి రాత్రి దాకా ఏమీ తినకుండా, తాగకుండా అని ఎక్కడ లేదు, ఏమీ తినకుండా ఉపవాసం చేస్తూ గణపతి యొక్క నామస్మరణ చేస్తూ, వీలైతే గణపతికి సంబంధించి ఓం గంగణపతయే నమః అన్న మంత్రాన్ని ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మననం చేస్తూ లోపల మననం చేస్తే మంచిది. సింపుల్ మంత్రం కదా, ఓం గంగణపతయే నమః అంతే. ఈ మంత్రం చేస్తూ సాయంత్రము ఒకవేళ హోమానికి పోలేని వాళ్ళు అలా ఉపవాసం చేసి స్నానం చేసేసి నెలవంక కనిపిస్తుంది, చూసిన తర్వాతకి ఖర్జూర పండు చేతిలో వేసుకొని, ఖర్జూర కాయ కానీ పండు కానీ వేసుకొని స్వామివారికి నైవేద్యంగా చూపించేసి చేతిలో వేసుకొని తినేసి ఆ యొక్క ఉపవాస దీక్ష విరమణ చేసి తర్వాతకి భోజనాదులు చేయొచ్చు. ఆ రోజు తెల్లటి పదార్థాలతో అంటే బియ్యం కానీ లేకుంటే మసాలా కూరలు కానీ అసలైనటువంటి ఉప్పు కానీ కారం కానీ లేకుండానే భోజనం చేయాలి. అది ఎలా కుదురుతుంది అంటే సగ్గు బియ్యము, మిరియాల పొడి, పల్లీ పొడి ఇవి వేసినటువంటి పదార్థాలతో కిచిడి కానీ పాయసం కానీ చేసుకొని తింటే ఆ ఉపవాస దీక్షకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇలా ఉంటే ఈ సంవత్సరంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. వారికి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురువు గారు.